మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. వాహనాల రాకపోకలపై, వాహనాల పార్కింగ్పై నియంత్రణ లేకపోవడంతో అది ఓ పెద్ద సమస్యగా మారింది. పెరుగుతున్న జనాభాతో రద్దీ బాగా పెరగడం, మరోవైపు భారీ వాహనాల రాకపోకలు సాగిస్తుండటం, వాహనాలను పట్టణంలోని ప్రధాన రహదారిపై అడ్డగోలుగా పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నియోజకవర్గ నలుమూలల నుంచి వివిధ పనుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వచ్చేవారు వివిధ అవసరాల కోసం వస్తుండటంతో పట్టణంలో రద్దీ బాగా పెరిగింది. మార్కెట్ ఏరియా, రామా టాకీస్, పాత బస్టాండ్ ఏరియాలు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. పట్టణంలో వాహనాల రాకపోకలతో ప్రధాన రహదారులు ఇబ్బందిగా మారాయి. పార్కింగ్ స్థలాలు లేక పట్టణంలో వాహనాలను రోడ్ల పక్కనే నిలపడంతో సమస్య తీవ్రమైంది. దీనికి తోడు తోపుడు బండ్లు రోడ్ల పక్కనే నిలిపివేసి వ్యాపారం చేసుకుంటున్నారు. దాంతో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యతో దూర ప్రాంతం నుంచి వచ్చే వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. దుకాణాల ముందు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న షెడ్లను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా సగం వరకే చేసి వదిలిపెట్టడంతో మళ్లీ షెడ్లు యథావిధిగా ఏర్పడ్డాయి. ఇక బజార్ ఏరియాలో నాలాలపై అక్రమ నిర్మాణాలు కట్టడంతో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగింది. మున్సిపల్ అధికారులు ముడుపులు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలకు మద్దతు పలుకుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బెల్లంపల్లిలో ఎట్లా ఉంది అంటే అంగట్ల అవ్వ అంటే ఎవనికి పూర్తిగా బుడ్డ అన్నట్టుగా ఉన్నది. మరి బెల్లంపల్లిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నది. అదేవిధంగా చూస్తూ ఉంటే ఆ ట్రాఫిక్ సమస్యకు బదులు ఇక్కడ పార్కింగ్ స్థలాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి బెల్లంపల్లి కాంటా ఏరియా నుండి మొదలుకుంటే కొత్త బస్టాండ్ వరకు కూడా మూలన చూసినా, ఏ గల్లీ చూసినా కూడా ట్రాఫిక్తో అతలాకుతలం అవుతూ ఉన్నారు జనాలు. మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఎవరైనా కావచ్చు, పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి అధికారులు చోద్యం చూస్తూ ఉన్నట్టు ఎందుకు చూస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా అధికారులు పట్టించుకొని రోడ్డు పైన తోపుడు బండ్లు లేకుండా, మరి పబ్లిక్ అంతరాయం కలగకుండా వెంటనే పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. మరి వివిధ ఊర్ల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మేము మరి చూసినట్టయితే రోడ్ల మీద, మోరీల మీద ఇష్టం ఉన్నట్టుగా ఇల్లులు కడతా ఉన్నారు, షాపులు కడతా ఉన్నారు. మరి ఈ పర్మిషన్లు ఎవరు, ఏ మున్సిపాలిటీ వారు ఇస్తున్నారు? మరి 2 అంతస్తుల బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయా బెల్లంపల్లిలో అని ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్టు వేస్తారు. మున్సిపాలిటీ అధికారులకు ఏమైనా ముడుపులు అందుతున్నాయా అని చెప్పేసి మేము ఇప్పటికే ప్రశ్నిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి ఈ మోరీ నాలల పైన నిర్మిస్తున్న ఈ యొక్క ఇల్లులను కావచ్చు, షాపులను కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని కూలగొట్టి వెంటనే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.